నమస్తే సార్. ఉషా గారు నమస్తే. లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు సార్ మీ ఐడియాస్కి. థ్యాంక్ యూ. ఎందుకు అంటే తక్కువ బడ్జెట్లో చెప్తూ ఉంటాం అండ్ ఆ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అని ఒక గైడెన్స్ ఉంటూ ఉంటుంది. చిన్న అపాయింట్మెంట్ మన దగ్గర తీసుకున్నా వాళ్ళకి ఒక పర్సన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు, ఆ బిజినెస్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఇంకా చాలామంది ఆడవాళ్ళు అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్గా జ్యువెలరీ ఐటమ్స్ కానీ, క్లోత్స్కి సంబంధించి కానివ్వండి, ఇంటీరియర్కి సంబంధించి కానివ్వండి, ఇంకేమైనా ఐడియాస్ ఉంటూ ఉంటాయా సార్? మాకు ఇంట్రెస్టెడ్గా ఉంది, మేము ఒక 10 మెంబర్స్ గ్యాదర్ అయి ఉన్నాము, మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాం తక్కువ బడ్జెట్లో, మాకు ఇన్కమ్ సోర్స్కి ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే ఐడియాస్ అనేవి తెలియట్లేదు, ఏది మొదలు పెడదామన్నా ఇది ఆల్రెడీ ఉంది కదా, చాలా మంది చేస్తున్నారు కదా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. సో క్రియేటివ్గా ఏదన్నా ఐడియాని షేర్ చేయగలరా అని అడుగుతున్నారు. ఒకసారి ఏదన్నా చెప్పగలరా వాళ్ళకి? నైస్ ఉషా గారు. ఇవాళ చూడండి, గార్మెంట్ ఇండస్ట్రీ, స్టిచ్చింగ్ ఇండస్ట్రీ, ఈ డైయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోని బయటికి వేస్ట్ క్లాత్ చాలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక జీన్స్ తయారు చేసే కంపెనీ ఉందనుకుందాం, వాళ్ళు ఈ మెటీరియల్ తయారు చేసేటప్పుడు స్టిచ్చింగ్లో చాలా ఐటమ్ కట్ చేసి పక్కన పడేస్తారు. అది డ్రెస్సెస్ అవనివ్వండి, టాప్స్ అవనివ్వండి, బ్లాజర్స్ అవనివ్వండి, షర్ట్స్, జీన్స్, ఏ ఐటమ్ తీసుకున్నా ఖచ్చితంగా గార్మెంట్ ఇండస్ట్రీలో కొంత వేస్ట్ మెటీరియల్ బయటకు వస్తుంది. ఈ వేస్ట్ అంతా ఏం చేస్తారు, జనరల్గా ఈ డంపింగ్ యార్డ్గా పంపించడం లేదా రీసైకిల్ చేయడం చేస్తారు. ఈ వేస్ట్ నిజానికి ఎవరికి పనికిరాదు. ఈ వేస్ట్ మీద ఆల్రెడీ మనం ఇంతకు ముందు రీసైకిల్డ్ డోర్ మ్యాట్స్ అని, కర్టెన్స్ అని, చిన్న చిన్న కిచెన్ యాక్సెసరీస్ ఇలాంటివి డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఇప్పుడు రీసెంట్గా వీటి నుంచి కూడా జ్యువెలరీ తయారు చేసుకోవచ్చు. క్లాత్ నుంచి, వేస్ట్ క్లాత్ నుంచి, అది కూడా కొత్త క్లాత్ నుంచి కాకుండా వేస్ట్ క్లాత్ నుంచి జ్యువెలరీ తయారు చేసి ఇంట్లోనే మనం వాటిని తయారు చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీ కూడా కొత్తగా వస్తుంది. దీన్ని నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. ఈ బిజినెస్ ఆల్రెడీ చేస్తూ రన్నింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ వేస్ట్ క్లాత్ని మనం ఒక బై ప్రొడక్ట్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనో లేదా ఒక నామినల్ కాస్ట్లోనో తీసుకొచ్చి దాని నుంచి ప్రొడక్ట్ తయారు చేసి డిఫరెంట్ డిజైన్స్ తయారు చేసి మీకు తెలిసిన సర్కిల్లో, ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, కొలీగ్స్లో కానీ, కిటీ పార్టీస్, నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ లేదా చిన్న చిన్న బొటీక్స్, ఎక్కడైనా స్టాల్స్ పెట్టి కానీ ప్రమోట్ చేస్తున్న కొద్దీ ఈ ప్రోడక్ట్ కూడా బాగా సేల్ అవుతుంది. ఎందుకంటే జ్యువెలరీ అయ్యి ఉండాలి. అవును, జ్యువెలరీ అయ్యి ఉండాలి. అది గోల్డ్ అయినా ప్రాబ్లం లేదు, సిల్వర్ అయినా ప్రాబ్లం లేదు, నార్మల్ అయినా ప్రాబ్లం లేదు, మట్టితో చేసినా పర్వాలేదు, క్లాత్ తో తయారు చేసినా పర్వాలేదు, ఎలా చేసినా సరే కొత్త జ్యువెలరీ అయ్యి ఉండాలి. అది మన ఇంట్లో ఉండి తీరాలి, అది మనం వేసుకోవాలి. ఇది ఒక్కటే ఎజెండా ఈ బిజినెస్కి. సో అలా లో కాస్ట్లో ఒక 100 రూపీస్ 200 రూపీస్లో కూడా ఈ జ్యువెలరీ యాక్సెస్ వెళ్ళిపోతాయి. కాబట్టి అసలు ప్రాబ్లమే లేదు. ఇటువంటివి కూడా ఉమెన్ ఎవరైనా సరే ఇంట్లో ఉండి ఇటువంటి బిజినెస్ మోడల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఇవాళ మార్కెట్లో వీటి అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అంటే కొనుక్కుంటున్నారు, పీపుల్ అడుగుతున్నారు ఇటువంటివి కూడా మనం ఏమైనా చెయ్యొచ్చా అని. అండ్ నేర్పించే కన్సల్టెంట్స్, ఎక్స్పర్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక 1 వీక్ 10 డేస్ వర్క్షాప్లా నేర్చుకున్నా సరే అటువంటి మోడల్ అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఉమెన్ అందరికీ ఈ సింపుల్ బిజినెస్ ఐడియాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎందుకంటే సార్ ఎస్పెషల్లీ క్రియేటివ్గా వెతుక్కుంటూ ఉంటాం మనం కూడా. ఆల్రెడీ ఉన్న మార్కెట్ని కాకుండా కొత్తగా మార్కెట్లో ఏదైనా లాంచ్ చేయాలి అండ్ పీపుల్ కూడా వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెంటనే బై చేస్తూ ఉంటారు. ఏదైతే కొత్తగా ప్రోడక్ట్, ఎస్పెషల్లీ జ్యువెలరీ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, క్లోత్స్, ఎంత డిజైనర్ వేరు వస్తే అంత బాగా సేల్ అవుతూ ఉంటుంది మార్కెట్లో. కానీ ఆ వేస్ట్ ప్రోడక్ట్ నుంచి తయారు చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చాలా మందికి తెలీదు. చాలా క్లాత్ వేస్ట్ చేస్తూ ఉంటాము, చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒకవేళ మేము ఇది నేర్చుకోవాలనుకుంటున్నాము, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు జ్యువెలరీ ఐటమ్స్ తయారు చేయడం అనేది ప్యాషన్ అని కొంతమంది సేల్ చేసే వాళ్ళకంటే కూడా తయారు చేసే వాళ్ళు మేము అనుకుంటున్నాము, మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అని అడుగుతూ ఉంటారు. అలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు? వెరీ గుడ్ ఉషా గారు. ఆల్రెడీ ఈ కపుల్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు, దే ఆర్ ఎక్స్పర్ట్స్ విత్ దిస్. సో ఎవరైనా మార్కెట్లో కొత్తగా ఇటువంటి సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటే నేర్పించడానికి కూడా మన దగ్గర పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ ఒకవేళ నేర్చుకున్న తర్వాత రెగ్యులర్గా రా మెటీరియల్ కానీ, లేదంటే బల్క్ మెటీరియల్ లేదా ప్రొడక్ట్ తయారైపోయిన జ్యువెలరీ కానీ రెగ్యులర్గా సేల్ బేసిస్లో కావాలన్నా సరే నెంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కావాలి. ఎందుకంటే ప్రొడక్ట్ రెగ్యులర్గా ఎక్కువ సేల్ చేస్తున్న కూడా కంపెనీకి కూడా ప్రాఫిట్ వస్తుంది. సో ఈ 2 కేటగిరీస్ని మనం ఫుల్ఫిల్ చేసే విధంగా నేర్చుకుంటాము అంటే మనం ఒక చిన్న వర్క్షాప్ లాంటిది ఏదైనా కండక్ట్ చేసి మార్కెట్లో దాన్ని పుష్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్
ఆ విషయాన్ని మార్కెట్లో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి, దాని మీద డబ్బులు ఎలా సంపాదించాలి అన్న ఇన్ఫర్మేషన్ ఎవరు కావాలన్నా సరే మనం కాంటాక్ట్ చేస్తే ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్, రిసోర్సెస్ మనం ఇవ్వగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ షేరు. చాలా మందికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎంప్లాయీగా ఉండడం కంటే సెల్ఫ్గా ఏదైనా చేయాలనుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైమో సెకండ్ టైమో ఎక్కడో ఒకటి దెబ్బ తగులుతుంటుంది. మీరు అన్నట్టుగా వినడానికి చెవులు రెడీగా ఉంటాయి కాబట్టి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ ఇంపాక్ట్ వల్ల ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటారు, ముందుకు రాలేరు. అలాంటి వాళ్ళకి బిజినెస్ మోటివేషన్ చాలా అవసరం కూడా. ఇలా ఎవరికైనా పర్సనల్గా ఒకవేళ మాకు ఇలా చెయ్యాలని ఉంది, ఇన్వెస్ట్మెంట్ మేము తెచ్చుకోగలం, బట్ కాకపోతే మా సరౌండింగ్స్ ఇలా ఉన్నాయి, మేము ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి, ఇంతకుముందు 2-3 టైమ్స్ మేము ఆల్రెడీ దెబ్బతినున్నాం, నెక్స్ట్ టైం ఆ రూట్ మార్చుకోవాలంటే అసలు ఏ విధంగానే కానీ, ఇన్వెస్ట్మెంట్ గురించి కానివ్వండి, చాలా మందికి మెంటరింగ్ కూడా కావాలి అడుగుతూ ఉంటారు మనల్ని. మా బిజినెస్లో గ్రోత్ కావాలనుకుంటున్నాం, బిజినెస్ బాగుంది బట్ మెంటరింగ్ సర్వీసెస్ అనేది మా దగ్గర బాగాలేదు, సో మన సైడ్ నుంచి ఏమన్నా ఉంటుందని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒకసారి. గ్రేట్ ఉషా గారు, కొత్త బిజినెస్లు ఎవరు మొదలు పెడదాం అనుకున్నా, లేదా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎలా లాంచ్ చేయాలో ఎలా ఎగ్జిక్యూట్ చేయట్లేదు తెలియదు అనుకుందాం, అంటే ఎగ్జిస్టింగ్ ఐడియా ఉన్నా న్యూ ఐడియా కావాలన్నా సరే దే కెన్ కమ్ ఫర్ 1-to-1 కన్సల్టేషన్. ఈ 1-to-1 కన్సల్టేషన్ 2 to 3 hours చెయ్యాలి. ఫస్ట్ సిట్టింగ్, తర్వాత మల్టిపుల్ సిట్టింగ్స్ ఉంటాయి. ఇంకా ఈ 1-to-1 కన్సల్టేషన్ చేసేటప్పుడు అసలు వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, వాళ్ళ ఐడియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళకి ప్యాషనేట్ థింగ్ ఏంటి, ఏ వర్క్లో వాళ్ళు ఎక్కువగా డెడికేట్ చేయగలరు, అండ్ ఆ బిజినెస్ మోడల్కి రెవెన్యూ కానీ డిమాండ్ కానీ ఎలా ఉంది, మీరు ఎంతవరకు ఆ సర్వీస్ని ప్రోడక్ట్ని సప్లై చేయగలరు, ఇటువంటి పాయింట్స్ ఎన్నో డిస్కస్ చేయాలి. చేయాలంటే 2 to 3 hours టైం స్పేర్ చేయాలి. ఏదో 5 minutesలో ఉషా గారు మీరు ఈ బిజినెస్ మొదలు పెట్టండి అంటే అయిపోదు. ఆ ఇండస్ట్రీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. లేనప్పుడు మీరు ర్యాండమ్ ఇండస్ట్రీని చూస్ చేసుకొని ఎలా సర్వైవ్ అవుతారు ఇష్టం లేనప్పుడు. సో అందుకు బిజినెస్ కన్సల్టేషన్స్ అన్నీ కూడా 1-to-1 అపాయింట్మెంట్స్ ద్వారా 2 to 3 hours మాట్లాడి ఫర్దర్గా వాళ్ళకి రోడ్ మ్యాప్ కానీ, లోన్ కానీ, ఇన్వెస్ట్మెంట్లు కానీ, లేదు ఇది వాళ్ళ దగ్గరే ఫండింగ్ ఉంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఫండ్స్ మిస్యూజ్ అవ్వకుండా. చాలామంది డబ్బులు మిస్యూజ్ చేసేస్తుంటారు బిజినెస్లో. మిస్యూజ్ అవ్వకుండా ఏది ఎంతవరకు అవసరం లేని దాన్ని మనం ఎలిమినేట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి, ఇటువంటి 1-to-1 కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. రెండోది, మాకు ఎగ్జిస్టింగ్ మేము ఒక ఎంప్లాయీగా ఉన్నాం, లేదా ఒక స్టూడెంట్గా ఉన్నాం, ఇంట్లో హోమ్ మేకర్గా ఉన్నాం, లేదు ఇంకొక 2-3 yearsలో నేను రిటైర్ అవ్వబోతున్నాను, ఐ వాంట్ టు నో సంథింగ్ అబౌట్ ద బిజినెస్ అని ఎవరైనా అనుకుంటే దే కెన్ కమ్ ఫర్ ది 2 days వర్క్షాప్. ఎవ్రీ మంత్ కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్లో 2 days వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఈ వర్క్షాప్ తాలూకు ఎజెండా ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా ఒక 50 లేదా 100 చెక్ పాయింట్స్ ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనీసం ఒక 50 పాయింట్స్ మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి. 100 పాయింట్స్ దాకా విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 2 days వర్క్షాప్లో ఈ 50 నుంచి 100 బిజినెస్ టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది. తద్వారా వాటికి ఉన్న కేస్ స్టడీస్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యాయి, ఫెయిల్ అయ్యాయి, రీజన్స్ ఏంటి, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా బిజినెస్ వర్క్షాప్లో కవర్ చేయడం జరుగుతుంది. మూడవది ఏంటి అంటే మీకు పర్సనల్గా ఎవ్రీ మంత్ మెంటరింగ్ కావాలి. ఎందుకంటే నా బిజినెస్లో అల్టిమేట్ CEO నేనే, కానీ నా ఫ్రెండ్స్ దగ్గర, నా క్లోజ్డ్ సర్కిల్ దగ్గర నేను కొన్ని ఇన్పుట్స్ తీసుకుంటాను ఖచ్చితంగా. వేరే వాళ్ళకి మనం గైడ్ చేసినా నాకు కొంత ఇన్ఫర్మేషన్ బుక్స్ నుంచి కానీ, ఇంటర్నెట్ గురించి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, నాకన్నా బాగా బిజినెస్ చేస్తున్న బిజినెస్ పీపుల్ నుంచి కానీ నేను రెగ్యులర్గా నేర్చుకునే విషయాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కొత్తగా మొదలు పెట్టేటప్పుడు లేదా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నప్పుడు మీ కంపెనీకి అల్టిమేట్గా మీరే CEO, కానీ అక్కడక్కడ రాంగ్ స్టెప్స్ పడే అవకాశాలు ఉంటాయి. పడకుండా ఒక స్ట్రక్చర్ని మనం ఎవ్రీ మంత్ ఎలా ఫాలో అప్ చేసుకోవాలి, సేల్స్ టార్గెట్ని ఎలా పెంచుకోవాలి, ఎక్స్పెన్సెస్ని ఎలా తగ్గించుకోవాలి, మార్జిన్ ఎలా పెంచాలి, ఎక్స్పాన్షన్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఏంటి, ఫండ్స్ ఎక్కడ మిస్యూజ్ చేస్తున్నారు, టార్గెట్స్ ఇంకా ఎంతవరకు రీచ్ అవ్వాలి, ఇలాంటివి రివ్యూ మీటింగ్స్ అని పెట్టి ఎప్పటికప్పుడు ప్రతి మంత్ మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మెంటరింగ్ సర్వీసెస్ని కూడా బిజినెస్కి, స్టార్టప్స్కి ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఈ 3 కేటగిరీస్లో మనం చూసుకుంటే 1-to-1 కన్సల్టేషన్ కొత్త వాళ్ళ కోసం, ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోయే వాళ్ళ కోసం వర్క్షాప్స్, అండ్ ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మెంటరింగ్ సర్వీసెస్. ఈ 3లో ఏది చూస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి ఒక 20%, 30% గ్రోత్ మనం ఈజీగా చూపించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు, హ్యావ్ ఎ గుడ్ డే.